Hello everyone, welcome back to Penbox India. This is your Lakshmi. థర్డ్ వీక్ నామినేషన్స్ ఎంత బాగా జరిగాయో తెలుసా? చెత్తలో ఏసే తొక్కలో నామినేషన్స్. మీకొక విషయం చెప్పానా? ఒక్కసారి ఇది నేను రాసుకునే బుక్ అనమాట. చూడండి, థర్డ్ వీక్ నామినేషన్స్ 1, 2, 3, 4, 5 ఆల్మోస్ట్ 5 పేజెస్ కంటెంట్ మన బిగ్ బాస్‌కి ఈరోజు లైవ్‌లో జరిగింది. మన 5 పేజెస్ కంటెంట్ అనమాట. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ నేను రాసుకున్నాను. కానీ బిగ్ బాస్ దాన్ని కుదిచ్చి జస్ట్ 40 మినిట్స్‌లో కంప్లీట్ చేసేసాడు నామినేషన్స్. యాక్చువల్‌గా 2 ఎపిసోడ్‌లేసుకుంటాడేమో అని అనుకున్నా. వద్దులే ఈళ్ళ తొక్కలో నామినేషన్స్ ఎందుకు 2 ఎపిసోడ్‌లేసుకోవడము. అది కాకుండా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అంతా నామినేషన్స్‌లోకొచ్చేసారు. ఓటింగ్ ప్రతిరోజు ఇంపార్టెంట్ కదా అనేసని అనుకున్నాడేమో తెలియలేదు. సో, మొత్తానికి ఒక ఎపిసోడ్‌లో ఏసేసాడు. నామినేషన్స్‌లో మీరు నామినేషన్స్ లైవ్ చూసున్నా, ఎపిసోడ్స్ చూసున్నా మీకు ఎవరి నామినేషన్ కరెక్ట్ పాయింట్ అనిపిచ్చింది? ఎవరు తుప్పాస్ రీజన్‌లతో నామినేషన్ చేశారు అని నాకొక్క పాయింట్‌ని కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసేయండి. వీడియో ఎవరైతే చూడడం స్టార్ట్ చేశారో జస్ట్ వాళ్ళొక లైక్ కొట్టి వీడియో చూడడం అయితే మొదలుపెట్టండి. అందరూ ఎలా ఉందంటే ఈ నామినేషన్ ప్రాసెస్ గంప కింద మూసి పెట్టుందంటే కోడిపెట్ట ఎప్పుడొస్తదా బయట? ఎప్పుడు టపక్కన పట్టేసుకుందామా? దొంగతనం చేసేద్దామా? అన్నట్టు కాసుకొనున్నారు మన కంటెస్టెంట్స్ అంతా. యష్మి నామినేషన్‌లోకి ఎప్పుడెప్పుడు వస్తదా అన్నట్టయితే నాకనిపిచ్చింది. మీకు ఇలా అనిపిచ్చిందా లేదా జస్ట్ కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఫస్ట్ పిలవడం సీతాని పిలిచేసాడు నామినేషన్స్‌కి. లాస్ట్ టైమ్ గూడా ఆమెను పిలిచాడని ఆమె హర్ట్ అయింది గదా! ఈసారైతే మేడం చాలా ప్లాన్డ్. సీత, విష్ణు, నైనిక అయితే ఒకే మాట మీద ప్రేరణకి, యష్మికి నామినేషన్ జేయాలనేసి మెంటల్‌గా ఫిక్స్ అయ్యి వచ్చేసారనమాట. బిగ్ బాస్ సీతానైతే పిలిచేసాడు. సీత నామినేషన్ పాయింట్ ఫస్ట్ యష్మికి చెప్పేసింది. ఇక్కడ యష్మితో ఆల్రెడీ కొన్ని క్లారిఫై చేసేసుకొనున్నారు అప్పటికి. అయినా 2 వీక్స్ నుంచి క్యారీ ఫార్వర్డ్ అనమాట. ఈ నామినేషన్ పాయింట్స్ అంతా ఎప్పుడెప్పుడు దొరుకుతది ఏద్దాం అని అనుకున్నారు గదా! సో, 2 వీక్స్ నుంచి నువ్వు చాలా డామినేటింగ్‌గా ఉన్నావు అన్న ఒక పాయింట్ అయితే పెట్టేసింది. చాలా డామినేటింగ్‌గా ఉన్నావు, బయాస్డ్‌గా ఉన్నావు డెసిషన్స్ తీసుకునేటప్పుడు. అందుకు నువ్వు నాకు నచ్చలేదు. సో, నువ్వు ఆ ఒక్క రీజన్‌తో నువ్వు నాకు హౌస్‌లో నుంచి ఎళ్ళిపోయినా పర్లేదు అని జెప్పేసింది. దీనికి ఆహ్, ఆ! మళ్ళీ ఇంకో పాయింట్ గూడా చెప్పింది. మీరు క్లీన్‌గా వచ్చినప్పుడు మీకు ఆ లగ్జరీ ఏవైతే వచ్చాయో అవి మీరు యూజ్ చేసుకోవడము కొంచెం మాకు హర్టింగ్‌గా అనిపిచ్చాయి. పక్కన వాళ్ళు బాధపడతారని గూడా ఆలోచించకుండా కొంచెం డామినేటింగ్‌గా యాక్ట్ చేశారు మీరంతా అనేసని జెప్పి. దీనికి యష్మి పెద్దగా ఏమి డిఫెండ్ జేసుకోలేదు. అది యాస్ ఎ లగ్జరీ వచ్చింది గాబట్టి, మాకు యాస్ ఎ లగ్జరీ మెంబర్స్‌గా మాకొక హక్కుంది. అన్ని బెనిఫిట్స్‌ని యూజ్ చేసుకోవడం. అలా బెనిఫిట్స్‌నన్నిటిని యూజ్ చేసుకోవడం వల్ల మీకేదైనా హర్ట్ అయింటే నాకేమి నేనేం చేయలేను దానికి అని ఒకటి చెప్పింది. ఇంకోటి డామినేటింగ్‌గా అనిపించాను, బయాస్డ్‌గా అనిపించాను. నేనెక్కడ బయాస్డ్‌గా లేను. నాకక్కడ వచ్చిన రీజను అది అన్‌ప్రాపర్ కాబట్టి ప్రేరణకి. సో, దాని మీద నామినేషన్ ఎయడం వద్దు అని నేను తనని టేక్ ఔట్ చేసుకున్నాను అన్నట్టు చెప్పింది. బయాస్డ్‌గా అనే పాయింట్‌కైతే అలా క్లారిఫై చేసుకునింది. తర్వాత డామినేటింగ్ అనంటే అది నా నా యాక్చువల్ స్టార్టింగ్ నుంచి నేను అలానే ఉన్నాను. అది మీకు డామినేటింగ్‌గా కనిపిస్తే నేనేం చేయలేననేసి నామినేషన్ యాక్సెప్ట్ చేసేసి చెత్తయితే ఏపిచ్చేసుకునింది. సెకండ్ నామినేషన్ వచ్చి పృథ్వీకేసింది. పృథ్వీకి ఇది ఎక్స్‌పెక్టెడ్ అందరూ. ఎవరైతే స్పెల్‌వి గేము లైవ్‌లో చూసున్నా, లేదా ఎపిసోడ్‌లో చూసున్నా గూడా ఎవరైనా ఇది యాక్సెప్ట్ చేస్తారు. పృథ్వీ గెలవడం ఓకే. కానీ నువ్వు గెలిచే విధానం నాకు నచ్చట్లేదని ఒక పాయింట్ జెప్పింది. స్పెల్‌బీ గేమ్ అప్పుడు నన్ను చాలా ఇరిటేట్ చేసావు. అంటే యాస్ ఎ సంచాలక్‌గా నేను గేమ్ కండక్ట్ చేస్తున్నప్పుడు గూడా నువ్వు నాకు మాటకు సమాధానం ఇచ్చావు. పక్కనోళ్ళు డిస్టర్బ్ అవుతారు గదా! అనేసని తనైతే పాయింట్ పెట్టింది. దానికి పృథ్వీ గూడా వండుకొని ఇప్పుడు గేమ్ అలా ఆడాలి, ఇలా ఆడాలని బిగ్ బాస్ చెప్పలేదు. సో, నా నా యాంగర్ ఇష్యూస్ నాకున్నాయి. నేను గేమ్‌ని ఎలా గెలవాలనుకున్నానో అలా గేమ్ గెలిచాను. ఇంకోటి స్పెల్ బీ గేమ్ అప్పుడు నేను నిన్నేమి ఇరిటేట్ చేయలేదు. నా ఆట అది అన్నట్టు డిఫెండ్ చేసుకున్నాడు. నామినేషన్ యాక్సెప్ట్ చేసుకున్నాడు. ఇక్కడ ఒక మాట కూడా అన్నాడు. "నువ్వెవరు చెప్పడానికి నాకు?" ఆ మాటకి సీతకి నచ్చలేదంట. అందుకోసం నామినేట్ చేసేసింది. విష్ణుప్రియ నామినేషన్ సెకండ్ విష్ణుప్రియ అని పిలిచాడు. విష్ణుప్రియ వచ్చి ప్రేరణకి చెప్పింది. ప్రేరణకి సేమ్ నువ్వు గేమ్ ఏదైతే ఆడావో సంచాలక్‌గా అది నువ్వు ఫెయిర్‌గా చేసున్నా కూడా నాకెందుకో నువ్వు సంచాలక్‌గా ఫెయిల్ అయ్యావు. మ్యానిపులేట్ అయిపోయావు. మీ క్లేన్ మెంబర్స్ వల్ల నువ్వు మ్యానిపులేట్ అయిపోయావు అని పాయింట్ పెట్టింది.
దానికి ప్రేరణ నేను కన్‌ఫ్యూజ్ అయ్యాను. నేను సంచాలకుగా ఫెయిల్ అయ్యాను. నేను ఒప్పుకుంటాను. కానీ దానివల్ల నీకు మంచే కదా జరిగింది. బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద నేను నిన్ను మళ్ళీ ఆడమని చెప్పాను గదా! పృథ్వీనే ఇంకా గేమ్ నుంచి ఔట్ చేశాను. నిన్నేం ఔట్ చేయలేదు గదా! అనేసి సూపర్ డిఫెండ్ చేసుకునింది ప్రేరణ. తన వల్లైనంత వరకైతే డిఫెండ్ చేసుకునింది. తర్వాత నామినేషన్ వచ్చి యష్మికేసేసింది. సేమ్ నువ్వు 2 వీక్స్ నుంచి నామినేషన్స్‌లోకి రాలేవు. నువ్వు బయాస్డ్‌గా ఉన్నావు. డామినేటింగ్ వాయిస్ మీరు లగ్జరీ టీమ్‌లో ఉన్నప్పుడు మీరు బిహేవ్ చేసిన విధానం నాకు నచ్చలేదు. అది ఇది అనేసి ఏదేదో చెప్పి నామినేషన్ ఏసేసింది. అసలు సూపర్ నామినేషన్స్ అంటే మణికంఠ, యష్మివి ఇటు అటు 2 ధూమ్ ధామ్ అని జరిగాయి. మణికంఠ వచ్చి యష్మికేసాడు. యష్మిని ఏం చెప్పాడంటే, "నువ్వు బయాస్డ్‌గా ఉన్నావు. మైక్రో మేనేజ్‌మెంట్ చేస్తున్నావు. నువ్వు ఇంటరప్టింగ్‌గా ఉన్నావు" అని ఈ ప్రబుద్ధుడు చెప్పాడు. దానికి మన యష్మి కూడా బానే డిఫెండ్ చేసుకునింది. ఇక్కడ బయాస్డ్‌గా ఉన్నావు అని అన్నాడు. ఈయన లేడా బయాస్డ్‌గా? ఆ! వీక్‌కి ఒకరిని పట్టుకొని వాళ్ళకి సపోర్ట్ చేస్తా. ఎవరైతే వాయిస్ లేపుతారో వాళ్ళతో పాటు ఉండి, ఈయన బయాస్డ్‌గా లేడా? పక్కనోళ్ళని బుసుక్కుమంటే శేఖర్ భాష నన్ను అంత ఇరిటేట్ చేసి, అంత ఇబ్బంది పెట్టాడు. మైక్రో మేనేజ్‌మెంట్ అంటున్నాడు. ఏదైనా పని చేయకపోతే తొక్కలో పని గెంటి తీసి ఇట్ట కలబెట్టడం అదొక పనా? మేమంతా పని చేయట్లేదా? అని బేబక్కనన్నాడు. మైక్రో మేనేజ్‌మెంట్ గురించి ఈయనెట్ట మాట్లాడతాడు? ఆ రోజు బాత్రూమ్స్ కడగలేదని నీట్‌గా పెట్టమనేసి తను మాట్లాడుతున్నప్పుడు యష్మి సోనియాతో మాట్లాడుతున్న మధ్యలో ఇంటరప్ట్ చేసిందెవరు? మణికంఠ గదా! ఆరెంజెస్ కోసం శేఖర్ భాష, సోనిక గొడవేసుకుంటుంటే మధ్యలో ఇంటర్ఫియర్ అయ్యి గొడవలో ఇన్వాల్వ్ అయిందెవరు? మన మణికంఠ గదా! ఇలా ఉంది మణికంఠ ఆట. ఆయన ఆడితే గేము, పక్కనోళ్ళు ఆడితే క్రైము. ఇదే విధంగా ఆయన ఆటైతే. దీనికి యష్మి చాలా బాగా డిఫెండ్ చేసుకుంది. నేనెక్కడ బయాస్డ్‌గా ఉన్నాను. నేను ఆ ప్రేరణ విషయం అని జెప్పాడు. ప్రేరణని గాకుండా పృథ్వీని నువ్వు నామినేషన్ నుంచి సేవ్ చేసుండొచ్చు కదా! అంటే నేను రీజన్ పట్టుకున్నాను గానీ, పర్సన్‌ని పట్టుకోలేదు అని యష్మి చెప్పింది. మైక్రో మేనేజ్‌మెంటు అని అన్నావు. మైక్రో మేనేజ్‌మెంట్ నేనెక్కడ చేశాను? అక్కడ బాగా క్లారిటీ అండి. అక్కడ నిఖిలొచ్చి వాష్‌రూమ్స్ క్లీన్‌గా లేవు అని చెప్పాడు. తర్వాత ఈ అమ్మాయి ఎళ్లి ఒక్కొక్క అమ్మాయి దగ్గరికెళ్లి చెప్పుకుంటా వచ్చింది. సోనియా దగ్గరికొచ్చేటప్పటికి, "సోనియా నువ్వు అందరికీ చెప్పు. ప్రతిసారి చెయ్యరు పని" అని మాట్లాడుతుంటే మధ్యలో మణికంఠ దూరాడు. అక్కడ ఆ పాయింట్ అయితే మైక్రో మేనేజ్‌మెంట్ కోసం అని జెప్పింది. ఒక ఫ్రెండ్‌గా ఆ గిన్నెలు అక్కడున్నాయి చూడు అవి పెట్టేసేయి అని తను ఒక ఇంటిమేషన్ ఇచ్చింది. దాన్ని గూడా ఆయన రివర్స్ చేసుకున్నాడు. సూపర్ ఫ్రెండ్‌గా గూడా ఫెయిల్ అయిపోయాడు. పోయిన వీక్‌లో ఏమో విష్ణుని నీ వెనక 3 డేస్ తిరిగాను. నువ్వేందో కనుక్కుందాం అనేసి అన్నాడు. ఇప్పుడు ఈమెనేమో ఫ్రెండ్‌గా మాట్లాడాను. నిన్ను నామినేట్ జేయడానికి అన్నట్టు చేశాడు. ఇంటరప్ట్ అంటారా? ఇంటరప్ట్ దేంట్లో జేయట్లేదు. అందరూ చేసుకునేది అదే గదా! ఇది గేమే గదా! మూసుకొని కూర్చునేదా? మణికంఠ నామినేషను పాయింట్స్ పెట్టాడు గానీ, కానీ ప్రబుద్ధుడు ఏం జేస్తున్నాడో ఆయనకి అర్థం గావాలి. పృథ్వీని నామినేట్ జేశాడు సెకండ్ నామినేషను. ఇదేంటి నువ్వు సెకండ్స్‌లో నీ ఆవేశం, క్షణిక ఆవేశంలో నువ్వు గేమ్ ఆడతావు. దానివల్ల ప్రేరణకి దెబ్బ తగలుతా అనింది. నాకు ఆ క్షణిక ఆవేశం నచ్చలేదు. అందుకు నువ్వు నా వ్యర్థానివి. నిన్ను నేను బయట పంపించేయాలనుకోని నామినేట్ జేస్తున్నానన్నాడు. అక్కడ 12 మెంబర్స్ హౌస్‌మేట్స్‌లో పృథ్వీ తప్ప ఇంకెవ్వరూ కనపడలేదు. ఎందుకో తెలుసా? శేఖర్ భాష గారు లేరు గదా! పృథ్వీని నామినేట్ చేస్తే అడిగేవాళ్ళెవ్వరూ లేరు. ఇంకొకరికి ఎనిమీ అయ్యేదానికి ఛాన్సు లేదు. అదే మిగతా హౌస్‌మేట్స్‌లో ఒక్కరికి నామినేట్ చేసినా, మిగతా వాళ్ళు ఎవరైనా వచ్చి తనని రివర్స్ నామినేట్ చేస్తారు. ప్లస్ మిగతా వాళ్ళ దగ్గర కూడా కొంచెం బ్యాడ్ అయిపోతాడనేసి సింపుల్‌గా పృథ్వీనేసాడు. దానికి పృథ్వీ గమ్ముగా ఉన్నాడు గదా! పృథ్వీ బాగా డిఫెండ్ చేసుకున్నాడు. నా గేమ్ నా ఇష్టం. నువ్వు దాన్ని ఎలా నా ఆవేశం నిన్నెక్కడ హర్ట్ చేసింది? అసలు ప్రేరణనైనా నేనెక్కడ హర్ట్ చేశాను? దెబ్బలు తగిలాయా? అది గేము, ఫిజికల్ గేమ్ అనేసి మంచిగా డిఫెండ్ చేసుకున్నాడు. ఇంకా బాగా డిఫెండ్ చేసుకోనుండొచ్చు పృథ్వీ. దీన్నెందుకని ఇది మణికంఠ ఎట్ట తెలుసా? దారువేదాన్ని తలకు గోక్కోవడం అంటారు గదా! అట్లున్నింది పరిస్థితి. ప్రేరణని పిలిచాడు. ప్రేరణ నామినేషన్ పాయింట్సు అందరికి పిచ్చి నామినేషన్స్ అని అనిపియచ్చు. ఓకే. కానీ చాలా వాలిడ్ పాయింట్ పట్టుకునింది. సీతని నువ్వు ఎమోషనల్‌గా వీకు, అలాంటి ఎమోషనల్ వీక్ పర్సన్ హౌస్‌లోకి పనికిరారు అన్న ఒక రీజన్‌తో నామినేట్ చేసింది. కానీ నా ఎమోషన్స్ నా ఇష్టమని సీత డిఫెండ్ చేసుకుంది. ఓకే. కానీ ఆ ఎమోషన్స్ వల్ల ఏమైంది? సెకండ్ వీక్ గేమ్ మొత్తం దొబ్బడానికి కారణం సీత, విష్ణుప్రియ. వాళ్ళు ఎమోషనల్‌గా ఫీల్ అయ్యి, వాళ్ళలో హ్యుమానిటీ బయట తన్నుకొనొచ్చి గేమ్‌ని గేమ్‌లాగా ఆడలేదు వీళ్ళు. గేమ్‌లాగా ఆడాలి అని అనుకున్నోళ్ళైతే అది చాలా ఫన్‌గా తీసుకోనుండొచ్చు. ఇంకా గేమ్‌ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్ళుండొచ్చు. దొంగతనాలు చేయడం, దాచిపెట్టేయడము, లేదు బిగ్ బాస్‌కి హింట్ ఇచ్చేటట్టు మేము ఇలా ఇలా చేయాలనుకుంటున్నాము అనేసి స్టోర్ రూమ్‌లో దాసిపెట్టేసేటివి. ఇలా చాలా ఫన్‌గా చేసుండొచ్చు. వీళ్ళు ప్రబుద్ధుల్లాగా మేము దొంగతనం చేయము. ఇప్పుడు మీరే చెప్పండి ఒక మాట.
యష్మి టీమ్‌కి ఇంత ఫుడ్ ఉంది. వాళ్ళ పాటికి వాళ్ళు ఫుడ్ వండుకుంటారు, తినేస్తారు. మీకు ఇంత ఫుడ్ ఉంది. మీ పాటికి మీరు ఫుడ్ వండుకుంటారు, తినేస్తారు. బిగ్ బాస్ వాళ్ళిద్దరికేం లేకుండా చేయడు కదా! వాళ్ళిద్దరికీ రాగి జావో అవి వాళ్ళ ఫుడ్ వాళ్ళు తినేస్తారు. అవునా? అయిపోయింది. వాళ్ళకి పంపియకుండా ఏముండడు. చచ్చిపోతారింక వాళ్ళు ఖచ్చితంగా వారం రోజులు ఫుడ్ పెట్టకపోతే. దానికి బిగ్ బాస్ ఏదో ఒక ప్లాన్ ఏసుకో ఉంటాడనేసి. ఈ విషయం ఆల్రెడీ వాళ్ళు లగ్జరీ రూమ్‌లో ఉన్నప్పుడు వాళ్ళు డిస్కస్ కూడా చేసుకున్నారు. అంత ఎమోషనల్ కాల. వీళ్ళ ఎమోషన్ డ్రామాకి అక్కడ ప్యాచప్ అయిపోయిన దానివల్ల అక్కడ కంటెంట్ రాలా. కంటెంట్ అనేది ఔట్ ఆఫ్ ది బాక్స్ అయిపోవాలి. యాక్చువల్‌గా ఇలాంటి టాస్కుల్లో అసలు కంటెంటే రాకుండా ఏడ్చి, ఏడ్చి చచ్చారు. అసలు ఆ వారం గూడా ఏడ్చినట్టు అయిపోయింది. ఏదో ఈ నామినేషన్స్‌లో కొంచెం లేస్తదని నేను అనుకుంటున్నాను. ప్రేరణ అనింది. మీరు అలా ఆలోచించడం వల్ల, అయ్యో! వీళ్ళు ఇంత ఎమోషనల్‌గా ఆలోచిస్తున్నారు. మనమేమన్నా తప్పుగా ఆలోచిస్తున్నామా? మనమేమన్నా వేరే దారిలో ఆలోచిస్తున్నామా? అని ఒక థాట్ ప్రాసెస్ వాళ్ళకి బ్రెయిన్‌లో స్టార్ట్ అయింది గదా! మీరు మంచి అయిపోవచ్చు, వాళ్ళు ఎదవలు. ఇక్కడ యష్మి గాని, ప్రేరణ గాని, యష్మి టీమ్ ఎవరన్నా బ్యాడ్ అవ్వడానికి కారణం కేవలం వీళ్ళిద్దరు మాత్రమే. వీళ్ళ హ్యుమానిటీ, వీళ్ళ ఎమోషనల్ వీక్ పాయింట్స్‌ని హైలైట్ చేసుకుంటా వాళ్ళనైతే బ్యాడ్ చేసి పెట్టారు. ఇక్కడ ఒక పాయింట్ చెప్పింది ప్రేరణ. టాస్క్‌ని అర్థం చేసుకోకపోవచ్చు. కానీ టాస్క్ మీద ఒక క్లారిటీ ఉండాలి గదా! బిగ్ బాస్ టీమ్ మీదైనా ఒక క్లారిటీ ఉండాలి గదా! అది ఫుడ్ లేకుండా ఇద్దరు కంటెస్టెంట్స్‌ని అలానే కూర్చోబెట్టరు గదా! అని నువ్వెందుకు ఆలోచించలేకపోయావు? నువ్వంత ఎమోషనల్ అయిపోయిన దానివల్ల మేము హర్ట్ అయ్యాము అన్న పాయింట్ అయితే చాలా చెప్పింది. దాన్ని సీత ఏ వేలో తీసుకుంటదో అదైతే అర్థం కాలే. ఆమె ఎప్పుడు నెగెటివ్ వేలోనే తీసుకుంటది ప్రేరణ విషయంలో. నెక్స్ట్ నామినేషన్ ప్రేరణ వచ్చి విష్ణు మీదేసింది. సేమ్ పాయింట్. ఎలా అంటే ఇక్కడ ఇంకోటి హ్మ్, మేము దొంగతనం చేశాము. మీరు దొంగతనం చేశారు. మీరు చెయ్యలేదన్నట్టు మేమే చేసినట్టు నోరేసుకొని అరుస్తానే ఉన్నావు. మేమే చేసాం, మేమే చేసాం. వాళ్ళు మా దొంగతనం చేసారు. వాళ్ళు మరి మీరు చేయలేదా దొంగతనం? ఇది గేము. ఒక ఫన్‌ని క్రియేట్ చేయడానికి మా పాటికి మేము తినేసి పడుకుంటాం. మీ పాటికి మీరు తినేసి పడుకుంటే ఇంక ఏముంది గేమ్ ఇక్కడ? బిగ్ బాస్ షేర్ చేసుకోవద్దన్నాడు. దొంగతనం చేయొద్దు అని చెప్పలేదు గదా! ఇదొక గేము, ఒక ప్రాసెస్ దాన్ని ఫాలో అయ్యాము. నువ్వు కెమెరా ముందుకు పోయి వాళ్ళు మాది దొంగతనం చేశారు. వాళ్ళు మాది మీరు మా దొంగతనం చేశారు. మేమేమన్నా ఒక్క పాయింట్ అన్నా చెప్పామా? తిరిగి మీ దగ్గర నుంచి ఏమన్నా వెనక్కన్నా తీసుకున్నామా అన్నట్టు మాట్లాడింది. ఇది అసలు పాయింటే గాదు. అది ఇది అని మాట్లాడిందనమాట విష్ణు. నెక్స్ట్ 5 ఎగ్స్ ఉంటే అందులో 2 ఎగ్స్ నువ్వు తినేసావు. ఇంక 3 ఎగ్స్‌తో మిగతా వాళ్ళు ఎలా తినాలి అనేసి. యాక్చువల్లీ ఇది వాలిడ్ పాయింటే. ఎందుకంటే అక్కడ రేషన్ చాలా తక్కువుంది. ఆ టైంలో ఒక ఉల్లిపాయ అయినా, ఒక టమోటా అయినా చాలా వాల్యుబుల్. వాళ్ళు 5 ఎగ్స్‌ని కూర చేసి 10 మెంబర్స్‌కి కట్ చేసి హాఫ్ ఎగ్ అన్నా పెట్టాలని అనుకున్నారంట. మేడం గారికి ఆకలేసింది. ప్రోటీన్ తక్కువైందని 2 గుడ్లు మింగేసింది. అది గూడా ఆమెవి గాదు. పక్కనోళ్ళ ప్లేట్‌లో మిగిలిన గుడ్లు కూర కోసం ఇచ్చారంట. అప్పుడు అందరూ తినాలి. ఇది అందరి రేషన్ అంటే, అలా అంటే బిగ్ బాస్ పంపించేటివన్నీ నువ్వే కూర్చొని తినేయొచ్చు గదా! ప్రోటీన్ గావాలని ఎగ్. విష్ణుప్రియ అయితే ఆ ఎగ్ విషయంలో నచ్చనే లేదు. ఇక్కడ ఒక పాయింట్ అనింది. ఇది లైవ్ చూసినోళ్ళకి చాలా బాగా అర్థమవుతుంది. పన్నీర్ కర్రీ నేను తినలేదు అనంటే, అవునా కావాలా తీసుకో అనేసి తను షేర్ చేసింది ప్రేరణ. అక్కడ బేబక్క ప్రతిసారి తనకొక కర్రీ జేయాలి. ఎందుకంటే స్టార్టింగ్‌లో చికెను, మటన్ బాగా తిన్నారు. ఈ అమ్మాయి నాన్ వెజిటేరియన్ గదా! సో, నువ్వేం జేస్తావంటే, నువ్వు కూర తీసి దాసిపెట్టేసుకో. నీకు మేము సెపరేట్‌గా కూర చేయలేము అనంటే, ఆ కూరలోనే తను మధ్యాహ్నానికి, పొద్దునకి తినిందనమాట. ఈ విష్ణుప్రియ దాన్ని మిస్‌అండర్‌స్టాండ్ చేసుకొని పప్పులో కాలేసినట్టు పన్నీర్‌లో కాలేసింది. అది ఎగిరి విష్ణుప్రియకే కొట్టుకునింది. వీళ్ళ నామినేషన్స్‌లో ఏం జరిగింది తెలుసా? జస్ట్ కొట్టుకోవడానికి ఒక రాళ్ళు అదే కట్లు ఏవో లేవంతే. నామినేషన్ ఇట్లా ఏసేటప్పుడు తనేమనిందంటే బ్రెయిన్‌లెస్ పీపుల్ అని అనింది విష్ణు. విష్ణునే అనింది ఫస్టు. దానికి కౌంటర్‌గా ప్రేరణ యూజ్‌లెస్ ఫెలోస్, యూజ్‌లెస్ పీపుల్ అనింది. అమ్మా స్వామి అని అనుకుంటే నేను వీళ్ళని వదిలేస్తే కొట్టుకొని కూడా కొట్టుకుంటారో ఏమో అనేసి. తర్వాత బిగ్ బాస్ బ్రేక్ ఇచ్చాడు. అప్పుడెళ్ళి వీళ్ళు డిస్కస్ చేస్తా నేను ప్రేరణని నామినేట్ చేస్తా, నేను యష్మిని నామినేట్ చేస్తా అనేసి నైనిక ఫుల్లు ఊగిపోయిందనమాట. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్‌ని చేశారు. నాకు ఆ పాయింట్స్ ఉన్నాయి, ఈ పాయింట్స్ ఉన్నాయి అనేసని మాట్లాడింది. తర్వాత పిలవడం ఆదిత్య గారిని పిలిచారు. ఆదిత్య గారికి సింపుల్ పాయింట్స్ విష్ణుని నామినేట్ చేశాడు. రీజన్ వచ్చి "నువ్వు నన్నెందుకు చీఫ్‌గా సెలెక్ట్ చేసుకోలేదు. అనర్హుడు అని చెప్పావు. బ్లాక్ పోసావనేసి. అండ్ మణికంఠకి గూడా నీకెందుకు నాలో ఆ క్వాలిటీస్ కనబడలేదు. నువ్వెందుకు అలా అండర్ ఎస్టిమేట్ చేస్తావు. ప్రతి ఒక్కసారి నేను నీకు ఎంకరేజ్‌మెంట్ ఇస్తా. నాకు వచ్చేటప్పటికి నువ్వెందుకు ఇయ్యట్లేదని భలే పాయింట్ అడిగాడు. మణికంఠన్ మాత్రం సూపర్. ఆయనకి అందరూ సపోర్ట్ చేయాలి. ఆయనకి అందరూ బూస్ట్, ఎనర్జీ, హార్లిక్స్‌లివ్వాలి. ఈయన మాత్రం పక్కనోళ్ళకీయడు. ఈయన ఇచ్చేటప్పుడు మాత్రం ఎవరన్నా అడిగితే నువ్వు అర్హుడువా, అనర్హుడువా అని మాత్రం ఆలోచించడం మన మణికంఠ గారి స్పెషాలిటీ. నైనికని పిలిచారు నెక్స్ట్ నామినేషన్స్‌లో. నైనిక
నైనిక ఒక పాయింట్ కరెక్ట్‌గా చెప్పింది సోనియా గురించి. "సోనియా మీరు ఫస్ట్ వీక్‌లో ఆడిన గేమ్‌కి మీరు ఏదో తోపు, తురుము అని అనుకున్నాను. కానీ మీరు నిన్న లాస్ట్ వీక్‌లో నాకేమి అనిపించలేదు. మీరు టాస్కుల పరంగా అయినా గానీ, వోకల్‌గా అయినా గానీ నాకెక్కడా కనిపించలేదు. మీరసలు నాకు గేమ్ ఆడినట్టే అనిపించలేదు" అనేసి తన పాయింట్స్ అయితే పెట్టింది. దానికి ఈ అమ్మాయి ఎవరు సోనియా డిఫెండ్ జేసుకోవడము, అది చూడాలా, చూస్తే తెలుస్తది ఆట. టాస్క్‌లు ఆడితేనే గాదు అని ఆర్గ్యుమెంట్. నైనిక సెకండ్ నామినేషన్ ప్రేరణకేసింది. సేమ్ సంచాలక్‌గా ఫెయిలు. అనుకున్నట్టు చేయలేదు. మ్యానిపులేట్ అయ్యావు. నువ్వు ఇన్‌ఫ్లుయెన్స్ అయిపోయావు. గంట గంటకి రూల్స్ మార్చావు. నువ్వే కరెక్ట్‌గా ఉండి 4 మెంబర్స్‌ని ఔట్ చేసుండుంటే గేమ్ వేరేలాగుండేది. అంత స్ట్రెయిన్ అయిపోయుండరు. అది డివైడ్ అయ్యుండేది కూడా కాదు ఆ అమౌంట్ అన్నట్టు ప్రేరణకి చెప్పి నామినేట్ చేసింది. ఇక్కడ సేమ్ ప్రేరణ మళ్ళీ అదే రిపీట్ చేసుకునింది. ప్రతి ఒక్కరు ప్రేరణని నామినేట్ చేసింది సంచాలక్‌గా ఫెయిల్ అనే పాయింటే. తర్వాత నామినేషన్స్‌కి యష్మిని పిలిచారు. యష్మి ఏసిందబ్బా మణికంఠకి ఒకే ఒక మాట. "నేను నిన్ను ఉన్నన్ని రోజులు నామినేట్ చేస్తా. యూ బ్రోక్ మై హార్ట్. నువ్వసలు ఫ్రెండ్‌గా నాకస్సలు నువ్వు ఇచ్చిన వాల్యూనే లేదు. నువ్వు అవసరానికి వాడుకొని వదిలేస్తావు" అన్నట్టు బాగా ఇచ్చింది. కరెక్ట్. ఇక్కడ మణికంఠ వాడుకుంటాడు ప్రతి ఒక్కరిని తనకు అవసరమైనప్పుడు మాత్రమే. మిగతా టైంలో పక్కనకెళ్ళి బ్యాక్ బిచ్చింగ్ చేస్తూనే ఉంటాడు. తర్వాత నైనికాకి నామినేషన్ చేసింది. నైనికాకి సేమ్ అది అందరికీ అర్థమైంది. ఆమె క్లేన్ చీఫ్‌గా ఉన్నప్పుడు తను కొన్ని ఇనిషియేటివ్స్ తీసుకొని డిఫెండ్ చేసుకోవడం గానీ, ఆర్గ్యుమెంట్ గానీ, లేదా రిక్వెస్ట్ గానీ, సపోర్ట్ గానీ ఏం చేయలా. క్లేన్ మెంబర్స్ చూసుకుంటారని విష్ణు మీదకి, సీత మీదకే వదిలేసింది. నబీల్ మీదకే గానీ, నీలో నాకంత కనబడలేదు ఫస్ట్ వీక్‌లో ఉన్నంత అని చెప్పి నామినేట్ చేసుకుంది. ఇంకా అక్కడ నైనిక కూడా యాక్సెప్ట్ చేసి తీసేసుకునింది. నబీలు చూసి కాపీ కొట్టాడు నామినేషన్స్. యష్మికి అందరూ చెప్పిన పాయింట్ బయాస్డ్‌గా ఉన్నావు, మైక్రో మేనేజ్‌మెంట్, చీఫ్‌గా ఫెయిల్ అయ్యావు, బయాస్డ్‌గా ఉన్నావు, నీ ఫ్రెండ్‌ని సేవ్ చేసుకున్నావు అనేసి సేమ్ రీజన్స్ చెప్పాడు. దానికి యష్మి కూడా మంచిగానే డిఫెండ్ చేసుకునింది. నాకు అలా అనిపిచ్చింది, నాకు ఇలా అనిపిచ్చింది అనేసి. యాక్చువల్‌గా నబీల్‌కి తనే గ్రీన్ ఇచ్చిందనమాట. గ్రీన్ బ్యాడ్జ్ మంచిగా కష్టపడ్డాడనేసి. కానీ నబీల్ అయితే మంచిగా ఇచ్చాడు యష్మికి. నెక్స్ట్ ప్రేరణకి నామినేషను సేమ్ ఇది అందరూ ఎక్స్‌పెక్టెడే. సంచాలక్‌గా నువ్వు ఫెయిల్ అయ్యావు. నా సాక్స్‌ని నేను కొంచెం కవర్ చేసిన దానికి నన్ను పక్కకి తీసి పెట్టేసావంటే, నేను ఏసిన తర్వాత నువ్వు సర్దుకున్నావు. అదొక తప్పైతే నువ్వు వేసుకున్న విధానం గూడా తప్పు. నువ్వు దాచిపెట్టావు గాబట్టే నేను ఔట్ చేశాను. మిగతా వాళ్ళు గేమ్ ఆడతా ఆహ్, తప్పులు చేశారు. వాళ్ళకి నేను ఇయ్యాల్సిన బఫర్కేషన్ ఇచ్చాను. కానీ నువ్వు చేసింది తప్పు గదా! కానీ అప్పుడు నీ చీఫ్ మెంబర్ గూడా వచ్చి నాతో గొడవ పడలేదు, అడగలేదన్నట్టు పాయింట్ పెట్టి మాట్లాడింది. ఈ హీట్ ఆఫ్ ది ఆర్గ్యుమెంట్‌లో నవ్వీలు ఎవరినో రిప్లికా చేసినట్టయితే అని అనిపిచ్చింది. బాలకృష్ణ డైలాగుల్లాగా నేను అరవగలను, అరిస్తే నేను మీదే కరెక్ట్ అయిపోదంటే ఏందో ఓవర్ చేశాడు నబీలు. పాయింట్‌లెస్ పెట్టి ఆడెందుకు ఇది చేశాడు. అక్కడ ఇంకా గొడవ వేసుకోవడానికి చాలా ఉండుండొచ్చు. నైనిక మీద అసలు తనకి చాలా కాన్‌ఫ్లిక్ట్స్ ఉన్నాయి. కానీ నైనిక నామినేటే జేయల. పృథ్వీ వచ్చి సీతకేసాడు. సేమ్ నువ్వు ఎమోషనల్ వీక్. నీలాంటోళ్ళు హౌస్‌లో అవసరం లేదు. అది చెప్పడానికి నువ్వెవరని సీతక్క. ఇది నా ఇష్టం. నా నామినేషన్ నేను చెప్తాను. నువ్వుండు, ఉండకు అన్నట్టు నామినేట్ చేసేసాడు. నైనికకి చెప్పాడు. నైనిక మీరు చీఫ్‌గా ఫెయిల్ అయ్యారు. మీరు చీఫ్‌గా స్ట్రాంగ్‌గా ఉండుంటే ఇన్ని కాన్‌ఫ్లిక్ట్స్ వచ్చుండవు. మీరు ఇనిషియేట్ తీసుకోలేదు గేమ్‌ని ముందుకు జరిపేదానికి. నువ్వు వోకల్‌గా ఈ దేంట్లోనూ డిఫెండ్ చేసుకోలేదు. ఆర్గ్యుమెంట్ చేసుకోలేదు. నబీల్ ఔట్ ఎళ్ళిపోయినప్పుడు కూడా మీరొచ్చి ఆర్గ్యుమెంట్ చేసుకోలేదు. యాస్ ఎ చీఫ్‌గా అనేసి నైనికాని కూడా నామినేట్ చేసేసాడు. తర్వాత సోనియా అక్కని పిలిచాడు నామినేషన్స్‌కి. అమ్మా! ఈ సోనియా చిన్నడిది గాదు. సోనియా ఎతుక్కొని నైనికాకేసుకునింది ఓటు. నామినేషను. ఏమని? "నువ్వు చీఫ్‌గా ఫెయిల్ అయినావు. నువ్వే గనక కరెక్ట్‌గా ఉండుంటే గేమ్ ఇలా అయ్యుండదు. నువ్వు ఎక్కడ ఇనిషియేట్ తీసుకోలేదు. నువ్వు గేమ్‌ని ముందుకు జరపాలని లేదు. నువ్వు నీ కంటెస్టెంట్స్ నీ క్లేన్ మెంబర్స్‌ని కంట్రోల్‌లో పెట్టుకోలేదని" చెప్పి నామినేట్ చేసింది. అది చెప్పడానికి అంటే ఇది కొంచెం రివెంజ్ నామినేషనే. ఎయ్యాలంటే ఎయ్యాలి. యాక్చువల్‌గా ఆ అమ్మాయి మనసులో అయితే వేరే వాళ్ళున్నారు. తర్వాత యష్మిని నామినేట్ చేసింది. ఇక్కడ కూడా సోనియా నోట్లో నుంచి దొర్లింది. ఏమని? "మా ఇంట్లో వాళ్ళు అట్లా నేర్పించలేదులే" అనింది. యష్మికి మాట్లాడుతంటే "నేను ఇలానే పెరిగినా, నేను ఇలానే మాట్లాడతా. అంటే స్టార్టింగ్ నుంచి నేను ఇలానే ఉన్నాను. నేను ఇలానే మాట్లాడతానని." ఏం చెప్పిందంటే, "నువ్వు నన్ను రెడ్‌లో పెట్టావు. నువ్వు అక్కడ చీఫ్‌గా ఫెయిల్ అయినావు. నువ్వు నన్ను రెడ్‌లో పెట్టావు. నువ్వు చెప్పిన పని నేనేం చేయలేదు." అంటే ఇప్పుడు నేను చీఫ్‌గా నిన్ను పక్క టీమ్‌లో నుంచి నా టీమ్‌లో తీసుకున్నానంటే నీ దగ్గర నుంచి ఏదో ఒకటి ఎక్స్‌పెక్ట్ చేసే నేను తీసుకుంటా. నువ్వు ఆ ఎక్స్‌పెక్టేషన్స్ నాకు రీచ్ కాలేదు. యాస్ ఎ వోకల్‌గా గూడా ఎవరితోనూ గొడవ గూడా పడలేదు నువ్వు. ఎందుకంటే ఆపోజిట్‌లో నీ ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి అన్నట్టు భలే పాయింటేసింది. నువ్వు గేమ్ మీద ఎక్కడ కాన్సంట్రేషన్ చేసావు? అభయ్, నిఖిల్, పృథ్వీ వీళ్ళ ముగ్గురి మీద పెట్టిన కాన్సంట్రేషన్ నువ్వు గేమ్ మీద ఎక్కడ పెట్టావని ఎక్సలెంట్ పాయింట్ అడిగింది. తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియలా పాపం.
సోనియాక్కకి. అదేమనంటే లక్‌లో చీఫ్ అయ్యావు, లక్‌లో చీఫ్ అయ్యావు అంటే, అవును లక్‌లో చీఫ్ అయింది. చీఫ్ అయిన తర్వాత ఎంత తెలివిగా కంటెస్టెంట్స్‌ని సెలెక్ట్ చేసుకొని, తనకి లేనిది గెలిపించుకొని లగ్జరీ బడ్జెట్‌లో కూర్చుంటుంది. ఇక్కడ ఈ నామినేషన్స్ గూడా మేడం గారు 2 వీక్స్ నుంచి క్యారీ చేసినటివి. ఎందుకంటే 2 వీక్స్‌గా నామినేషన్స్‌లో లేదు గదా! రెస్పాన్సిబుల్ అనే టాక్ వచ్చింది చూడండి. నువ్వు బాత్రూమ్స్ గురించి మాట్లాడేటప్పుడు నువ్వు మాకే వచ్చి చెప్పావు అని మైక్రో మేనేజ్‌మెంట్ లాగా. ఇక్కడ నిఖిలు వచ్చి యష్మికి చెప్పాడు. అదే అక్కడొచ్చి ని యష్మి చెప్పింది. మధ్యలో మణికంఠ ఇన్వాల్వ్ అయ్యి అక్కడ వాళ్ళ గొడవ అయ్యింది. బేబక్క కుక్కర్ విజిల్ గురించి, కుక్కర్ గురించి, వంట గురించి, ఫుడ్ గురించి ఆహ్, మా 14 మంది ఆకలి నీకంత రెస్పాన్సిబిలిటీగా లేదా అన్నప్పుడు, పక్కనోళ్ళ రెస్పాన్సిబిలిటీని ఎత్తి చూపే సోనియా తన వర్కు, తన రెస్పాన్సిబిలిటీ ఉండే వర్క్‌ని ఇది ఇలా చేసేయండి, వీళ్ళకిలా ప్రాబ్లమ్ ఉందంట అని చెప్పిన దాన్ని ఎందుకు అంత హైలైట్ చేసింది? ఎందుకు అంత ఆమెకి అంతలో తప్పుగా అనిపించింది? పక్కనోళ్ళకొచ్చేటప్పటికి రెస్పాన్సిబిలిటీ ఈమె దగ్గరకొచ్చేటప్పటికి టైమా? అదే అంటారు గదా! సేమ్ డైలాగు ఆమె ఆడితే గేము, పక్కనోళ్ళు ఆడితే క్రైము. ఈమనింది నేను క్లేన్‌లో ఉన్నాను గాబట్టి హార్ట్ చంపుకొని క్లేన్‌లో వర్క్ చేశా అనేసననింది. హార్ట్ చంపుకొని ఏం చేసింది? నువ్వు ఏడుస్తా ఉంటే నీ హ్యుమానిటీ కోసము ఏడుస్తా అంటే యాపిల్, బనానా అవి గూడా ఎత్తి ఇచ్చింది. నువ్వు ఎవరికియ్యాలనుకున్నావో వాళ్ళకిచ్చుకో అననేసి. మళ్ళీ ఎందుకా ఏడుపు? సూపర్ పాయింట్ ఇక్కడ ఒకటి. నాకు తెలిసి బాగా అర్థమైంది. సోనియాకి అపోజిట్ యష్మి మాత్రమే. సోనియా హౌస్‌లో ఉన్నన్ని రోజులు యష్మి ఉండాల్సిందే. లేకపోతే సోనియాకి పిచ్చి పీక్స్‌లోకెళ్ళిపోతుంది. ఎవ్వరు అదుపు చెప్పేవాళ్ళు లేరు. ఎందుకంటే హౌస్‌లో ఎవరైతే అపోజిట్‌గా గట్టిగా మాట్లాడగలరో వాళ్ళందరిని ఆ అమ్మాయి తొత్తుల్లా చేసి పెట్టేసుకుంది ముగ్గురిని. తప్పులు ఎతికే వాళ్ళు ఎక్కువ ఎవరు? అభయ్, పృథ్వీ లేదా నిఖిల్. వీళ్ళు ముగ్గురిని తను తొత్తుల్లా పెట్టేసుకునింది. ఇంకెవరు తనకి అపోజ్ చేస్తారు నువ్వు చెప్పు? విష్ణుప్రియ భయపడి గజగజలాడుతుంది సోనియా పేరెత్తితేనే. ఇంకెవ్వరు చెప్పరు. ఒక్క ప్రేరణ యష్మి తప్ప. సోనియా మాటల్లో మళ్ళీ హర్ట్ చేసింది. మళ్ళీ ఇంటి మ్యాటర్ ఎత్తుకొచ్చింది. మా ఇంట్లో వాళ్ళు అట్లా పెంచలేదులే. మీ ఇంట్లో వాళ్ళు అట్లా ఏంది ఆ మాటలు గిల్లి ఓదార్చడం అంట. గిచ్చి ఓదార్చడం అంటారు గదా! అలాంటి దానికి కేర్ ఆఫ్ అడ్రెస్ సోనియా. ఆ మాటకి ఇంత ఫేక్ పర్సన్ నేను చూడలేదు. ఇంట్లో వాళ్ళు అలా పెంచలేదనేసి అలా ఎలా అంటుంది? మా ఇంట్లో వాళ్ళు ఎట్లా పెంచారనేసి యష్మి ఏడుస్తా అంటే ఈమె పోయి ఓదారస్తుంది. నా మీ నే ఫ్రాంక్‌గా చెప్పింది యష్మి. "నీ వల్లే ఏడుస్తున్నాను. నువ్వు చెప్పిన పాయింట్ వల్ల" అంటే, "ఇట్స్ ఓకే. నేను నీకు నెక్స్ట్ టైమ్ దొరికినప్పుడు నువ్వు నన్నేసుకో" అనంట. మళ్ళీ ఫ్లిప్ అయిందొచ్చి ఎవరి దగ్గరికి? నిఖిల్ దగ్గరికొచ్చి. నా వల్లే ఏడుస్తుందంట. నన్ను ఐ హేట్ యూ అని చెప్పింది అనేసని. ఏం బ్రెయిన్ అర్థమే కాదు. అన్ని కెమెరాలు మళ్ళీ జూమ్ వేసి మరీ చూపిస్తున్నారు. ఫైనల్‌గా చీఫుల్ని సేవ్ అని అంటాడేమో అనుకున్నాం. అనలేదు. వాళ్ళకే పెట్టాడు ఫిట్టింగు. మంచిగా పెట్టాడు. నిఖిలు, అభయ్ మీరిద్దరూ ఇమ్యూనిటీ లేకుండా రండి అనేసని జెప్పాడు. సో, ఆ టైంలో ఎవరో ఒకరు ఇమ్యూనిటీ లేదు ఇద్దరికీ. ఎవరో ఒకరు సేవ్ అవ్వండి, ఒకరు నామినేట్ అవ్వండి అనంటే, అభయ్ నేను ఒకసారన్నా జనాల్లోకెళ్ళి రావాలి. సో, నేను నామినేట్ అవుతానని అభయ్ నామినేట్ అయిపోయాడు. ఇక్కడ అభయ్‌కేం పెద్ద డోక్రా రాదు. ఎందుకంటే ఎవరైతే నామినేషన్స్ తన ఫ్రెండ్స్ సోనియా లేదు, నిఖిల్ లేడు గాబట్టి ఆయనకి ఏ ప్రాబ్లమ్ ఉండదు. ఓట్లయితే పడిపోతాయి. ఈ నామినేషన్స్ ఇలా జరగక ముందే నిఖిల్ మళ్ళీ సోనియా భజన్ స్టార్ట్ జేశాడు. వాళ్ళ క్లేన్ మెంబర్స్‌తో ప్యాచప్ జేయాలని. ఈ విషయం గురించయితే మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాము. సో, ఫైనల్లీ నామినేషన్స్ ప్రక్రియ అయితే చెత్తలో చెత్త నామినేషన్స్, తొక్క నామినేషన్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ పెన్ బాక్స్ ఇండియా ఛానల్. మన దగ్గర నుంచయితే ఇంకొక 2 షార్ట్స్ అయితే వస్తాయి క్లారిటీగా నేను మీకు మళ్ళీ థాంక్స్ ఫర్ వాచింగ్.